ది ట్రూత్ ట్రేల్. సారా చిలిపిగా ఉండే అమ్మాయి, కానీ అప్పుడప్పుడు తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పే అమ్మాయి. అనన్య సారాస్ బెస్ట్ ఫ్రెండ్స్, మంచి అమ్మాయి, ఎవరినైనా సులువుగా క్షమించే అమ్మాయి. అనన్య, హే సారా, నువ్వు నీ మ్యాథ్స్ హోంవర్క్ చేసావా? ఈరోజు మిస్ హారిక మన పేపర్స్ కలెక్ట్ చేస్తా అని చెప్పింది. చేశాను. నేను ఇంకా ఆన్సర్స్కి కూడా చూసాను, అన్నీ కరెక్టే. అవునా, ఒక్కసారి నేను నీ బుక్ చెక్ చేయవచ్చా? ఎందుకంటే నాకు లాస్ట్ వన్ అర్థం కాలేదు. అదేంటంటే నేను నా బుక్ని ఇంట్లో మర్చిపోయాను, కానీ నేను కొన్ని గుర్తుపెట్టుకున్నాను, అవి రాసేసేయి. అనన్య, ఇవి నువ్వు రాసావా? ఈ సమాధానాలు గత సంవత్సరాలుగానే ఉన్నాయి, మరి అన్నీ తప్పులే. కాదు, సారా చెప్పింది. అనన్య, నువ్వు మంచి స్టూడెంట్వి, నిజం చెప్పు, ఇవి నువ్వే రాసావా? అనన్యని లైబ్రరీ వెనకాల నిశ్శబ్దంగా కూర్చోవడం చూసి తనతో మాట్లాడదామని వెళ్ళింది. అనన్య, నన్ను క్షమించు, నీకు సహాయం చేస్తున్నాను అనుకున్నాను, కానీ నాకు తెలీదు ఆన్సర్స్ తప్పని, నన్ను క్షమించు. సారా, నేను నిన్ను నమ్మాను, కానీ నేను నిన్ను ట్రబుల్లో వేయాలని అనుకోలేదు. అట్లానే నేను మిస్ హారికకు కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడు తను నన్ను చీటర్ అని అనుకుంటూ. మిస్ హారిక, నన్ను క్షమించండి. నేనే అనన్యకి తప్పుడు జవాబులు ఇచ్చాను. తనని శిక్షించకండి, నన్నే శిక్షించండి. నన్ను క్షమించండి మిస్ హారిక, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, నువ్వు నిజం చెప్పినందుకు. నిజం చెప్పడానికే ధైర్యం ఉండాలి సారా. అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడమే గొప్ప. Hi friends, like, share, click the bell icon and subscribe.